సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. సహోదరులందరూ కూడా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మాకు ప్రభు యొక్క దయ వల్ల మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు అయిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని కూర్చిన 2 మాటలు మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా నన్ను కనిపెట్టి నా యొక్క మాటలు మీ యొక్క మదిలో ఉంచుకుని దేవునికి ఇష్టమైన జీవితాన్ని మీరు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కిపోయిందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం ఆరాధనలో మమ్మల్ని పాలు భాగస్తులుగా నిలబెట్టిన రీతిని బట్టి మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క దినం ప్రభు అనేక రీతిలుగా ప్రభు నా తండ్రి నీ యొక్క సువార్త మహాసభలు కూడుకులు జరుగుతున్నవి కనుక ఈ గ్రామంలో నా యొక్క ఈ రీతిగా మనం పాల్గొనడానికి మాకు ఇచ్చిన సమయంలో నా తండ్రి ఇదిగో నా సహోదరులతో నేను ఒక పాలు భాగస్తులుగా నిలబడి దేవుని కూర్చున్న మాటలను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభు. ఈ మాటలు నా మాటలు కాదు, నీ మాటలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభు. ఇదిగో సహోదరులు ఈ యొక్క మాటలు వారి యొక్క నేను నిలవబడి దేవుని స్తుతించడానికి, నాయన ఘనపరచడానికి, నిలబడ్డవాడు పడిపోకుండా కాపాడుకునడానికి ఈ మాటలు ఉండాలని నేను ఆశపడుతూ మా ప్రభుని రక్షకుడైన క్రీస్తు ప్రయారిటీ ప్రార్థన మనం అడుగుచున్న మా పరమ తండ్రి ఆమేన్. వందనాలండి. సహోదరులకు చిన్న మాటగా ప్రారంభం చేస్తున్నాను. వాక్యము శరీరధారిగా మన మధ్యన నివాసం చేస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాక్యము శరీరధారిగా మన మధ్యన నివాసం చేస్తున్నది. వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం ద్వారాగానే మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన రీతిని బట్టి మన యొక్క బ్రతుకును నడవడిని నడుపుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడికి ఎంత ఇష్టంగా అయితే ఉంటావో అంత ఎత్తుకు నువ్వు ఎదగలుగుతావు. ఎంతగా తగ్గించుకోగలుగుతావో అంత దీవెనను నువ్వు అంత ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. దేవుని యొక్క సమర్థతను ఎరిగి మనం జీవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవయవాలతో సంబంధం లేదు. మరి మిమ్మల్ని నేను ఏమాత్రం చూడలేకపోతున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కిందట నేను బాగా తెలుసు. నా చిన్ననాటి వయసు అంతా కూడా మీ యొక్క ఊర్లోనే గడిపాను. నేను ఇక్కడ గడిపి మీరంతటినీ మేము చూసిన వాడినే. ఇప్పుడైతే నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. కారణం ఏంటంటే దేవుడు నన్ను శిక్షించాడా, దేవుడు ఏదో నేను పాపం చేశాడా, నా పాపాలు నన్ను శిక్షగా గురి చేసినాయా, ఈ విషయాన్ని గమనించాలి. కనుక నన్ను ఏ రీతిగా చేసాడు అన్న మాట గురించి మనం పరిశీలన చేసినప్పుడు శిష్యులు అంటూ ఉంటారు, ప్రభు మరి ఈ యొక్క కుమారుడు కంటికి చూపు లేకుండా ఉన్నాడు. ఈ కంటి చూపు లేని కుమారుడు ఏ కారణం చొప్పున ఈ కంటి చూపు లేకుండా పోయాడు? ఇది తండ్రి చేసిన పాపమా, తల్లి చేసిన పాపమా, లేకపోతే ఈయనే చేసుకున్న పాపమా? ఏ కారణం చొప్పున ఈయనకి చూపు కనపడలేకపోతుంది? ఒకసారి చెప్తారా అని శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని అడిగారు అన్నమాట. అడిగిన సందర్భంలో క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈడి యొక్క తండ్రిను ఈడి యొక్క తల్లిను ఈడును పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు బయలుపరచబడటం కోసమే ఇలాగా చేయబడి ఉన్నాడు. దేవుని యొక్క క్రియలు బయలుపరచబడాలని ఉంటే కనుక ఈయనని నేను వాడుకుంటూ ఉన్నానని ఆయన మాటల రీతిగా ఆయన చెప్పారనమాట అండి. అయితే దేవుని ఇక చూపు లేకపోవడం వల్ల దేవుని ఎలా మహింపరచబడతాం, దేవుణ్ణి ఎలా మహింపరచగలుగుతాం అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను. మరి నేను అనేక రీతిలుగా నేను వ్యాపారం చేస్తున్న సందర్భంలో నన్ను చూసి కొంతమంది చాలా ఆనందిస్తూ ఉంటారు, చాలా సంతోషిస్తూ ఉంటారు, నన్ను దగ్గరికి తీసుకుని హత్తుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అని నేను గమనించినప్పుడు, నీకు చూపు లేకుండా ఇది ఎలా చేయగలుగుతున్నావు, నీకు ఎలాగ సాధ్యమైనది, నువ్వు రీఛార్జ్ చేయగలుగుతున్నావు, నువ్వు డబ్బుల్ని మార్చగలుగుతున్నావు, ఇవ్వగలుగుతున్నావు, బిజినెస్ని ఆశ్చర్యకరంగా చేయగలుగుతున్నావు, నీ వెనక ముందు ఉన్నది నీ శక్తి ఏమైనది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను అంటూ ఉన్నాను, సమర్థుడైన దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉండడం వలన నేను ఈ కార్యాన్ని చేయగలుగుతున్నాను అని చెప్పగలుగుతూ ఉంటాను. ఇది
నా తెలివి నా ఘనము అనుకుంటే మాత్రం ఎంతో తప్పు. నా బలము నా తెలివి అనుకుంటే నేను అడుగు తీసి అడుగు వేయలేను. మీరు ఒక విషయాన్ని గమనించండి. మీరు కళ్ళు మూసుకుని మీరు మీ నోటంపటి వచ్చిన ఉమ్మును ఎక్కడ వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కనుక అటువంటి స్థితిలో నేను ఈవేళ ఘనంగాను మర్యాదకరంగాను దేవుని నామాన్ని మహిమపరచడానికి గొప్ప సాధనంగా ఆయన పాత్రగా నన్ను ఉపయోగించుకున్నందుకై నేను ఆయనకి ఎంతో కృతజ్ఞుడై నేను ఉన్నాను. అయితే నీకు చూపు కావాలా, నువ్వు ఇలా అందుడిగా ఉంటావా అంటే నేను ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నాను. చూపు లేకుండా నేను ఉండడానికి, చూపు కావాలని ఏమాత్రం కోరుకోవట్లేదు. ఎందుకు కోరుకోవట్లేదు అంటే చూపు ఉంటే నేను లోకంలో పడిపోతాననే ఒక భయము నాలో ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలి. చూపు ఉండడం వల్ల మనం లోకంలో పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. నీలో ఒక అవయవం కోల్పోవడం వల్ల నీవు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు తప్ప నీలో ఉన్న అవయవం ఉండి నువ్వు పాపం చేసి పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అన్న విషయాన్ని గమనించాలి. ఈ సత్యాన్ని నువ్వు గమనించి నీ రోగము నీకు అడ్డు కాదు, నీ యొక్క వ్యాధి నీకు అడ్డు కాదు, నీకున్నటువంటి బలహీనత నీకు అడ్డు కాదు. ప్రభు నీ కృప నీకు తోడన్నది చేపు కూడా నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిని గడపవచ్చు. కనుక ఒక విషయాన్ని మీరు గుర్తించండి. మనకు కావాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క కృప కాపుదలే. ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవునికి మనం ఇష్టంగా జీవించాలి. ఇష్టంగా జీవించాలంటే మన ప్రవర్తనలో చాలా మార్పు కలిగి మనం జీవించాలి. మార్పు ఆయనకి ఇష్టం లేనిది మనకి ఇష్టమైంది, దేవునికి ఇష్టమైంది ఏంటంటే మనం చెడుగా అంటే ఆయనకి అబద్ధం అంటే మోసం అంటే మరి దేవునికి దూరంగా ఉండే కృతంతలు ఏదైనా సరే, దేవునికి ఇష్టం లేని పని ఏదైనా సరే ఆయన ఏమాత్రం ఇష్టపడరు. కాబట్టి ఒక విషయాన్ని మీరు గుర్తించండి. ఇలాగ సేవకులు మరి నాయుడు గారు తన యొక్క జీవితంలో తన గొప్ప నిశ్చయత తీసుకుని గొప్పగా ఈ యొక్క సేవ కొనసాగిస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం, తన తల్లిదండ్రులు దీని యొక్క పని నిమిత్తమై తను త్యాగం చేసి ఉన్నారు. ఈ విషయంలో నేను ఎంత గర్వపడుతూ ఉన్నాను, ఎంత ఆనందిస్తూ ఉన్నాను అంటే నేను అది చెప్పలేను. కనుక నేను అటువంటి పనిని నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటాను. మరి సేవకులు మరి ఆ యొక్క తన సమస్తమును త్యాగం చేసి ఉన్నారు, తన సమస్త జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో మనమంతా కొట్టుకుపోతూ ఉన్నాం. ఏ రకంగా కొట్టుకుపోతున్నాం అంటే సంపాదించాలి, తినాలి, ఆనందించాలి, సంతోషించాలని మనం చాలా ఆశతో ఉన్నాం. సంపాదించింది ఇంకా తృప్తి లేదు, ఇంకా సంపాదించాలనే ఆశ కలిగి మనం చాలా ఆశగా ఉండి ఇంకా తృప్తిగా ఉండి ఇంకా వృద్ధాప్యం వచ్చినా సరే ఇంకా నేను సంపాదించాలని అని అనుకుంటూనే ఉన్నాం. కానీ మనం దేవుని కోసం త్యాగం చేయాలని ఏ క్షణం కూడా అనుకోలేకపోతున్నాం. యవ్వన వయసులో ఉండి సేవకులు మరి దేవుని యొక్క పనిని చేయడానికి తను త్యాగం చేశారు అంటే ఎంత గొప్ప నిర్ణయాన్ని, ఎంత గొప్ప త్యాగాన్ని వారు చేసి ఉన్నారో నాకు చాలా ఆనందంగా ఉంది. నాకే ఆనందంగా ఉందంటే నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువుకి ఇంకెంత ఆనందంగా ఉంటుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. కనుక నీకు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టాలి. మరి అది చేసిన త్యాగం మీకు ఎవరికి గుర్తు ఉండట్లేదా, లేకపోతే తెలుసుకోలేకపోతున్నారా? ఒకసారి గుర్తిరగండి. మరి ఇవాళ తన జీవితాన్ని తనకున్న పనిని వదిలిపెట్టేసి దేవుని పనే త్యాగంగా చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ, ఎక్కడ దేవుడి పని చేయాలి ఇవాళ, ఏ ఆత్మని నిన్ను ఆలోచింప చేయాలి, ఏ ఆత్మ నరకంలో పడిపోతుంది, నరకంలో పడిపోతున్న ఆత్మని నేను చేపట్టి లేపి పైకి తీసుకురావాలి, దేవుని చేతులకు నేను అప్పచెప్పాలని ఒక సాధనంగా ఉన్నాడు. ఈ రోజులో డబ్బిచ్చి పని చేయించుకుంటూ ఉన్నారు, డబ్బిస్తే పని చేస్తూ ఉన్నారు, డబ్బిస్తేనే ఏ పనైనా చేస్తూ ఉన్నారు. ఒక ఏ రకంగానే కూడా ఒక దేవుడికి సేవ చేయాలంటే డబ్బిస్తే చేస్తున్నారు. కానీ తన సమస్తాన్ని వదిలిపెట్టుకుని దేవా నువ్వు ఎంత ఇస్తే అంత, నువ్విస్తే, నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు ఇచ్చినా నీ పని నేను చేస్తాను. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి దేవా నీవు ఏ రకంగా నన్ను కాపాడినా కాపాడకపోయినా సరే నేను నీ పిల్లలుగా మేము ఉంటామని ఆనాడు ఎలాగ వాగ్దానం చేసి ఉన్నారో ఈనాడు కూడా మరి నాయుడు గారు కూడా మరి ఇవాళ సామ్యులుగా పిలువబడుతూ మరి ఇవాళ గొప్పగా దేవుని పని ఈ యొక్క గ్రామంలో చేస్తున్నారంటే మీరంతా స్వాగతించి ఈ సేవను మీరు ముందుకు కొనసాగింప చేయాలి అంటే మీరు గొప్పగా నిశ్చయం తీసుకోవాలి. టైం అంటే టైమే, ఆరాధనలో టైం అంటే టైమే. ఈ రోజున నువ్వు ఒక ఊరు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా 10 గంటలన్నరకు నువ్వు ఇక్కడ ఉండాలి అంటే
రైల్వే స్టేషన్లో నుండి ఖచ్చితంగా ఉంటున్నావు, నీ టికెట్ తీసుకుని నువ్వు రెడీగా ఉంటున్నావు వెళ్ళటానికి. మరి అలాగే నువ్వు నిశ్చయంగా అండి కరెక్ట్గా ఉండగలుగుతున్నావు. పొద్దున్నే తెల్లవారుజామున లేస్తున్నావు, నువ్వు ఇవన్నీ సిద్ధపాటు అవుతున్నావు. మరి దేవుని సన్నిధికి రావడానికి నువ్వు ఎందుకు సిద్ధపాటు కలిగి లేకుండా నువ్వు ఉంటున్నావు అర్థం చేసుకోండి. దేవుడు అంటే నిర్లక్ష్యం కలిగి ఉండకండి. దేవుడు ఆపదలు ఆదుకునేవాడే కాదు, అన్ని రకాలుగాను కాపాడుతూ రక్షించుచు మనల్ని గమ్యస్థానానికి చేర్చేవాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావో నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఇదిగో నాయన ఒక సేవకుడు ఎంత త్యాగం చేశాడో ఒకసారి అర్థం చేసుకునండి. నూర్చేటి ఎద్దిది, ఈ ఎద్ది నోర్చడానికి నిర్ణయం తీసుకున్నది. ఈ గానుగని ఖచ్చితంగా ఈ గానుగని తిప్పాలి అనే భారం కలిగి కాడి కలిగి ఆ యొక్క గానుగను నూర్చుచూ ఉన్నది ఈ ఎద్ది. కనుక ఈ ఎద్ది యొక్క మూతికి మీరు చిక్కం కట్టకుండా ఈ ఎద్దుని శుభ్రం ఎంతో బాధ్యతగా భారవంతంగా ఈ ఎద్దుని మీరు చూసుకోవాలి. ఎద్ది అంటే సేవకుడు, దేవుని యొక్క నోరు, దేవుని యొక్క నోరు. ఈ దేవుని యొక్క నోరు అంటే అర్థం దేవుని యొక్క మాటలు ప్రకటించు దేవుని యొక్క నోరు. కనుక ఎంతటి గొప్ప ధన్యత కలిగి మీరు ఉన్నారు అంటే ఇటువంటి త్యాగం ఎవరో చేయలేకపోయారు ఈ లోకటిలో. ఆలోచించండి, ఎవరైనా చేశారా? ఎవరైనా చేయగలుగుతున్నారా? కాబట్టి ఒకసారి మీరు గుర్తెరగండి. కాబట్టి ఇదిగో ఒక అంధుడిగా నేను ఉన్నాను అంటే ఈ నిజ సత్యాన్ని గ్రహించిండి నేను నా యొక్క రహస్యం ఏంటి అంటే దేవునికి నేను ఒకరోజు త్యాగంగా చేస్తానని నేను ప్రభుకు మాట ఇచ్చాను. ఏ రోజు చేస్తానంటే నా కష్టార్జితాన్ని ఒకరోజు ప్రభుకు నేను ఇస్తాను. నా కష్టార్జితమే కాదు, ఒకరోజు దేవుని యొక్క సేవలో నేను పాల్గొంటానని మాట ఇచ్చాను. నా కష్టార్జితం దేవునికి ఇస్తాను నేను. నా ఎదుగుదలకు కారణం అదే. చూడండి, ఒక్క విషయాన్ని గుర్తించండి, ఇవాళ అన్ని అవయవాలు ఉన్నవాడికే పెళ్ళి అవ్వట్లేదు. అవుతుందా? మీరు గుర్తించండి. అవుతున్నదా అన్నది అవ్వట్లేదండి. కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది, అయ్యా నా కుమారుడికి పెళ్ళి అవ్వట్లేదు. పెళ్లి కూతుర్ని చూడండి, బీదవారైనా పర్వాలేదని ఎంతమంది రికమెండేషన్ చేస్తున్నారు మీరు చూస్తున్నారా? మరి నా జీవితంలో మరి నాకు పెళ్ళి జరిగింది అంటే ప్రభు కార్యం కదా? ఇది ప్రభు కార్యమేనా? మీరంతా గుర్తెరగండి. ప్రభు కార్యం కాకపోతే ఏది జరగదు. నాకు వివాహం అయింది, వివాహం అయిన తర్వాత నా యొక్క వివాహ జీవితంలో నేను ఒక అంధుడిగా ఉన్నాను, నా తండ్రులు అన్యులుగా ఉన్నారు. నేనైతే క్రిస్టియన్, అంటే నేను పక్కా క్రిస్టియన్. నువ్వు నన్ను ఏ రకంగానే కూడా డబ్బు పెట్టుకోనలేవు, నన్ను ఏ రకమైన బెదిరింపుతో నన్ను క్రిస్టియానిటీ నుండి పక్కకు త్రోచివేయలేవు. నేను బ్రతుకుడైతే క్రీస్తు అనే నిబంధన కింద నేను నడుస్తున్నాను. ఇటువంటి నిబంధన కింద నడుస్తున్న సందర్భంలో నా వివాహం, నేను ప్రభుని నమ్ముకున్నవాడిని కాబట్టి ప్రభుని నమ్ముకున్న వివాహం జరగాలన్నది నా కోరిక. ప్రభుని నమ్ముకున్న వివాహం నాకు జరగాలి అంటే నా వాళ్ళందరూ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటే అది ఘనంగా జరుగుతుంది. మరి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నా పక్కన ఉన్నారా అంటే ఎవరో నా పక్కన లేరు. ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా నువ్వు సమర్థుడైన దేవుడు తండ్రి, నీవు నాకు మొట్టమొదటిగా నాకు వివాహం కావాలని కోరి ప్రార్థించాను. నా మొర ఆలకించావు, నాకు మార్గం చూపించావు. నేను పెండ్లి కుమారుడి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చూసినప్పుడు నా యొక్క పరిస్థితి ఒకసారి గమనించండి. ఈవేళ చిన్న తప్పు ఉంటే ఆ తప్పు ద్వారా ఏదో రకంగా ఆ వివాహాన్ని చెడగొట్టాలని చూస్తారు. నేను వివాహం చూడడానికి వెళ్ళిన మొట్టమొదటిసారి సహోదరులందరూ నన్ను గమనిస్తున్నారు. తెలివైన వాళ్ళు, పెద్దలు తెలివైన వాళ్ళు నన్ను గమనిస్తున్నారు. ఈవేళ చూపు లేకుండా ఎలాగ కుటుంబాన్ని పోషించగలుగుతాడండి అని అడుగుతున్నారు. ఎలా పోషించగలుగుతాడు అంటే నేను సమర్థుడైన దేవుని కలిగి ఉన్నాను. మరి ఆ నిజ సత్యం వాళ్ళకి తెలియదు కనుక నేను ఏం చేయాలి? సరే ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఈ వివాహాన్ని జరిగించు, నీ చిత్తమైతే నన్ను నీ సాధనంగా వాడుకోమన్నాను. నేను అక్కడ కూర్చుని ఉంటున్న సందర్భంలో వారి యొక్క మరి స్త్రీలు ఉంటారు కదండి, వారు ఏమని చేశారంటే నన్ను పిలిచి మీరు దొడ్డేపుకు నడిచిరండి, ఈ అమ్మాయిని మీ యొక్క ఎదుట నిలవబెట్టి మేము చూసుకుంటాం, మీరు దొడ్డేపుకు నడిచిరండి అంటే చూపులేని వాడు కొత్త ప్రదేశంలో నడిచి వెళ్ళగలుగుతాడా? అది సాధ్యమైన పనా? కానీ సమర్థుడైన దేవుడు అన్నాడు. నా గుండెల్లో ఒక రాడు పడింది. ఏంటి నన్ను ఇలాంటి పరీక్ష పెట్టేవు తండ్రి, నన్ను అందరూ ఎదుట అవమానపరుస్తావా? నువ్వు అవమానపరిచి నన్ను నవ్వుల పాలు చేస్తావా? ప్రభువా బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే నీవే అని నేను నిర్ణయం చేసుకున్నాను. ప్రభు నా ఎడలు దయించు, సహాయం చేయి, నన్ను పిలుస్తున్నారు, నేను ఎలాగెళ్ళాలి ఒకసారి ఆలోచించి తండ్రి అంటే వెంటనే నా ఎదుట ఒక
వెలుగు కనపడుతున్నది. ఆ వెలుగు ఎలాగ కనపడుతున్నది అంటే, ఒక కిటికీ వెలుగు ఇక్కడ ఎప్పుడైతే కంటికి వెలుగుగా కనపడుతుందో, అలాగే గుమ్మం వెలుగు గుమ్మం టు గుమ్మం కనపడుతుంది. ఎలా కనపడుతుందంటే ఓన్లీ వెలుగే కనపడుతుంది. ఒకటే నిర్ణయం, నేను జుమ్ అని ఒకేసారి పైకి లేచాను. స్టడీగా వెలుగులో నేను నడిచి వెళ్ళిపోయాను. అవతలకి వెళ్ళిపోతే వెనకాల నేషనల్ ఫైనల్ గుమ్మం నాకు నెత్తి తలిగినప్పుడు వారు గుర్తించారు, ఈ అబ్బాయి పొడుగ్గా ఉండడం వల్ల ఈ తల తలిగింది, ఆ కారణం చెప్పనే కానీ మరి ఈయన బాగానే నడిచి రాగలిగాడని. నా దేవుడు అంత సముద్రుడు చూసారా. ఆ రీతిగా వివాహం కుదిరిన తర్వాత నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను. నా వివాహం ఎలా జరుగుతుంది? మన ముఖ్యంగా కాపుల మధ్యన క్రైస్తవ వివాహం జరగటం అనేది అది జరగని పని. ప్రభువు యొక్క సమర్థత చాలా గొప్పది. మరి కేసుపల్లి ప్రాంతంలో మరి నా యొక్క వివాహం ఘనంగా, మరి క్రిస్టియానిటీ మరి మా సేవకులు వచ్చి మరి ఆ యొక్క వివాహాన్ని జరిగించారు చాలా ఘనంగా. వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. క్రిస్టియానిటీ వివాహం ఎలాగుంటుందా, క్రైస్తవ మ్యారేజ్ అంటే ఇలాగుంటుందా, చాలా బాగా చేశారు, చాలా ఆనందమైందని అన్యులందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించిన భాగ్యం. అదే కాదు, మరి వివాహం అయిన తర్వాత ఒక కుటుంబాన్ని పోషించబడటం అంటే అది జరగని పని. అది ఇంతవరకు కూడా ఒంటరిగా జీవించేసాను. మరి ఇద్దరితో కుటుంబాన్ని నడపాలి అంటే అది చాలా సమర్థవంతమైన కార్యం. అది జరగాలంటే ప్రభు యొక్క దయే. ఆ గొప్ప రీతిగా నన్ను వివాహం జరిగిన తర్వాత పోషింపబడటం, మళ్ళీ మాకు ఇద్దరు కుమారుడు కలగడం, వారిని మళ్ళీ డెలివరీలు, కష్టాలు, పాటలు, ఇబ్బందులు అన్నిటి విషయంలోనే ప్రభు యొక్క సహాయం నాకు తోడుండటం, అడుగడుక్కి దేవుని యొక్క సహాయం నాకు తోడుండటం, మరి ఈ రీతిగా గొప్పగా దేవుడిని నడిపించటం నాకు ఎంత ఆనందంగా ఉంది. అదే కాదు, ఒక బతుకు తెరువుని పెట్టాడు. ఆ బతుకు తెరువుని బలపరుచుకుంటూ ఇవాళ గ్రామంలో అత్యధికమైన రీతిలో ఇవాళ నా దగ్గర మరి 5 రూపాయల చాక్లెట్ కాడ నుంచి 200 రూపాయల చాక్లెట్ దాకా మొత్తం అన్ని వెరైటీస్, అంటే ఫ్యాన్సీ కాడ నుంచి అన్ని రకాల వెరైటీస్, ఇదంతా ప్రభు యొక్క సమర్థతతోటే జరుగుతుంది. అంటే అవయవాలు ఉన్నవాడు మరి తెచ్చుకుని అవన్నీ చేసుకుని సంతాలు పడుతూ ఉంటాడు. కానీ నాకు ఎలా జరిగిస్తున్నాడు? అనేక రీతిలుగా అనేక హృదయాలను ప్రేరేపిస్తూ అనేకుల ద్వారాగా నాకు ఆ కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. అనుక్షణము ప్రభుత్వం నేను మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడటం అంటే ప్రార్థనలోనే గడుపుతాను. నేను 4 గంటలకు లెగుస్తూ ఉంటాను. ప్రభువా, ఖచ్చితంగా నీ సన్నిధిని గడుపుతానంటాను. మరి నా కుటుంబం మొదలుకుని ప్రపంచంలో అన్ని కుటుంబాల గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. అందరి గురించి, సేవకుల గురించి ప్రార్థిస్తూ ఉంటాను. మరి దేవుని విషయంలో పోరాటం చేస్తూ ఆదివారం నాడు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనది. అసలు ఎప్పుడు కూడా నా యొక్క జీవితంలో ఆదివారం కానీ శుక్రవారం కానీ ఆఫ్సెట్ అనేది ఉండదు. ఖచ్చితంగా నేను ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిని గడుపుతూ ఉంటాను. కృతజ్ఞత కూడికల్లో పాలు భాగస్తులుగా ఉంటాను. ఖచ్చితంగా నేను సంవత్సరానికి దేవునికి మరి మినిమం 10,000 రూపాయలు తక్కువ ఎప్పుడు కూడా కూడికకి నేను అందచేయను. నాకు రోజు జీతం ఒక 500 రూపాయలు నేను వారం వేస్తాను. నెలకు 2,000 రూపాయలు దేవుని యొక్క సమర్పణకు ఇస్తూ ఉంటాను. మధ్యన కృతజ్ఞతా కూడికలు నెలకు ఒకసారి కృతజ్ఞతా కూడిక నేను సంఘంలో పెడుతూ ఉంటాను. దేవుని పని ఎక్కడ జరిగినా సరే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నేను ఖచ్చితంగా ఇదిగో సేవకులు, ఏమండి మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా, మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే, అయితే నాకు దేవుడి దేవాలు ఏమీ లేవు, కానీ కొద్దిగా 30 క్రిస్మస్ పండుగ రోజున మరి వారు ప్రయాసపడి దేవుని పని చేస్తూ ఉంటారు. ఆ పని రోజున మరి వారు ఎంత పని చేస్తూ ఉంటారో, ఎంత కష్టపడుతూ ఉంటారో మరి సంఘమే దాన్ని ఆలోచించాలి. మరి దాని నిమిత్తమే వారు కాస్త భారం కలిగి ఉన్నారు. ఆ భారాన్ని నేను తెలుసుకున్నాను. ఏంటి ఎంత భారం కలిగి ఉన్నదన్నప్పుడు ఖచ్చితంగా ఆ భారాన్ని నేను వేసుకుని మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే దేవుని పని అంటే నాకు ఇష్టం. సమస్తము ఎంతో, మనకు వ్యాధి కలుగుతుంటే 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మనకు రోగం కలుగుతుంటే పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం. అలాగే ఇచ్చేసి 1000 రూపాయలు మనం పాడు చేస్తున్నాం. ఎందుకు? మనం దేవుని పనికి ఇస్తే దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఒకసారి గుర్తించండి, నాకు అన్నింటితో పాటుగా షుగర్ కూడా తగిలింది. షుగర్ తగలటం అంటే మామూలా? షుగర్ తగ్గినట్లుగా చరిత్రలో ఎక్కడ నేను చూసినట్లు దాఖలా లేదు. కానీ నేను అడిగాను, ప్రభువా ఇదిగో నాకు కంటి చూపు లేదంటే మళ్ళీ నాకు షుగర్ పెట్టేవు తండ్రి. షుగర్ పెట్టేవంటే మరి నేను తినడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. ఏదన్నా తినాలనే భయం కలిగితే నా నోటికి కళ్ళు బిగించేవో తండ్రి. ఇటువంటి కార్య విషయంలో నన్ను ఇలాగా నన్ను కఠినంగా మీరు శిక్షించారని నేను అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా సమర్థుడు కదా, ఆయన నేను బ్రతిమలాడుకున్నాను. సాయం చేయండి ప్రభు, నా ఎడలు దయ చూపించండి ప్రభు అని బ్రతిమలాడుకుంటే నా మనం ఆలకించారు. నెలకి 800 రూపాయలు ఖర్చు అయ్యేది పిల్లల నిమిత్తం.
ప్రభువా ఈ పని నిమిత్తమే వాడుకుంటాను తండ్రి, నన్ను కనుకరించి తండ్రి అని బ్రతిమలాడినప్పుడు నన్ను ఇవాళే యథార్థంగా చెప్తున్నాను, సేవకుడు డాక్టర్ గారు, మా సేవకుడు డాక్టర్ గారు, ఆయన ఇవాళ వచ్చి బ్లడ్ టెస్ట్ ఈవేళ కాదు, నాకు ఇంచుమించుగా సంవత్సరం నుంచి షుగరు నార్మల్గా ఉంటుంది. ఈవేళ వచ్చి చూస్తే ఏమీ తినకుండా 110 ఉన్నది. ప్రజలందరికీ ఎలా ఉంటుందో అలాగే నాకు ఉంది. మరి నేను ఇంచుమించుగా సంవత్సరం నుంచి నేను బిళ్ళ అనేది వాడట్లేదు. ఏది కావాలితే అది తినేస్తాను, కావాల్సినంత తినేస్తాను. ప్రభు నామం ఎంత గొప్పదో చూసారా, ఎంత సమర్థుడో చూసారా. మరి మీరు అటువంటి వ్యాధుల నుంచి, అటువంటి బాధల నుంచి బయటపడబడుతున్నారా? ప్రభుని అడుగుతున్నారా? బ్రతుకులు అడుగుతున్నారా? సహాయాన్ని అడుగుతున్నారా? కానీ దేవుణ్ణి మీరు అడగండి, ఖచ్చితంగా సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టకండి, శుక్రవారం నాడు ఇక్కడ కూడుకు జరుగుతున్నదటండి. ఈ విషయం తెలుసుకున్నాను నేను. కూడుకు జరుగుతుంది, కూడుకులు మీరు అందరూ ఎక్కిపించండి, బ్రతిమలాడండి, ప్రార్థించండి, సహాయం పొందండి. మళ్ళీ శనివారం నాడు కూడా నేను వస్తున్నాను ఇక్కడికి, ప్రతి ఒక్క శనివారం కూడా నేను ఇక్కడికి వస్తున్నాను. శనివారం కూడా కూడుకు జరుగుతుంది, అంటే దాన్ని బైబిల్ క్లాస్ అని అంటారు. బైబిల్లో ఉన్న విషయాలను తెలుసుకునే దాన్ని బైబిల్ క్లాస్. బైబిల్ క్లాసులో కూడా మీరు వచ్చి మీరు కూడా వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. అది దేవుని కూర్చిన మాట అయి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రభు అందు భయభక్తులు కలిగి శనివారం నాడు కూడా ఎక్కిపించండి. ఆదివారం నాడు ఖచ్చితంగా చెప్తున్నాను కదా మీకు, ఒక ట్రైన్ మీద ప్రయాణం చేసినప్పుడు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఖచ్చితంగా మీరు దేవుని యొక్క సన్నిధికి మీరు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా అడిగింది అలా ఇస్తాడు. అది మీది ఏ అవసరం ఆయనకు తెలుసు, మీ ఏ కష్టం మీకు తెలుసు కనుక కష్టాన్ని, ఆ అవసరతను ఎరిగి మీ అవసరం తీరుస్తాడు. దేనికి మీరు ఇష్టంగా ఉండండి, ప్రార్థనాపరులుగా ఉండండి. మీరు ఒక విషయాన్ని గుర్తెరగండి, కానుక దేవునికి సిగ్గుపాటు చేసేటట్లుగా కానుక ఇవ్వకూడదు. ఒక విషయాన్ని గుర్తెరగండి, కానుక ఎందుకు ఎలాగ ఇవ్వాలో చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడిందంటే, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట నువ్వు కోయగలుగుతావు. మీరు గుర్తెరగండి, ఏమైతే విత్తుతావు, నువ్వు ఒక మంచి విత్తనం విత్తావు అనుకోండి, ఆ మంచి విత్తనానికి తగిన ఫలాలను పొందుతావు. నువ్వు చెడ్డ విత్తనం విత్తావు అనుకోండి, చెడ్డ విత్తనానికి తగిన ఫలాలనే పొందుతావు. సపోజ్ ఆయన ఏమన్నారంటే, నీవు ఏ కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. అవునా? ఏ కొలత అంటే ఒకసారి చూడండి, పక్కింటి ఆవిడని మనం అడిగాం, ఒక సోళ్ళ బియ్యం ఇవ్వండి అని అడిగాం. ఆవిడ ఏం చేస్తుంది అంటే సోళ్ళ బియ్యం ఇస్తుంది, సేమ్ అదే కొలత మనం కొలిచిస్తాం. ఆవిడ తక్కువకి ఇస్తే మనం తక్కువకి ఇస్తాం, అంతేనా? కాబట్టి మనకు తిరగాలి. ప్రభు అన్నాడు, నువ్వు ఏ కొలతతో నువ్వు అయితే కొలుస్తావో అదే కొలతతో నీకు ఇస్తానని చెప్తాడు. నేను ఈ యొక్క చరిత్రలో చెప్తున్నాను కదా, ఇచ్చి చెడిపోయిన వారు ఎవరో లేరు, ఇచ్చి చెడిపోయిన వారు ఎవరో లేరు. దేవుని పనిని ప్రోత్సహించాలి. ఎందుకు ప్రోత్సహించాలి అంటే, మన కోసమే ఒక సేవకుడు తమ సమస్తాన్ని వదిలిపెట్టి మన కోసమే చేస్తున్నాడు. ఎవరైనా డబ్బిస్తున్నారా? ఎవరైనా జీతం ఇచ్చి పోషిస్తున్నారా? పోషించట్లేదు. కనుక మనమందరం తలకొచ్చి వేసి దేవుని పనిని ముందుకు కొనసాగింపు చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, నేను ఇవాళ అలాగే దినదినాభివృద్ధి చెందిస్తూ ఉన్నాను. ఈవేళ దేవుణ్ణి అడిగేవాడిని, అయ్యా ప్రార్థన చేసుకునే చోటు లేకుండా పోయిందండి. ఎందుకంటే మరి ఇల్లు అంటే పెద్దగా కట్టుకోలేం కదా, మరి 2 గదులు ఒక హాల్తో నాన్నగారు ఇల్లు కట్టారు. అందులో నాకు ఒక గది ఇచ్చారు. ఆ గదిలో నేను మోకరించి నా పిల్లలు నేను ఉంటుండగా మోకరించే చోటే నాకు లేదు. అయ్యా తండ్రి, మోకరించే చోటే లేదు, నాకు ఇండివిజువల్గా ఒక హౌస్ ఉండాలి, నాకు సహాయం చేయండి అని అడిగాను. అడిగితే ఆయన ఏమంటారంటే, ఖచ్చితంగా ఇస్తాను, ఒక సమయం ఉంటుంది, నువ్వు వేచి ఉండు, అప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేయి అన్నారు. ఆయన అన్ని రోజులుగా అనేక దినాలుగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు నిన్న కాక మొన్న ఇంచుమించుగా వారం 10 రోజులుగా, అంటే ఇంచుమించుగా ఒక 20 రోజులు అనుకోండి, మరి నా యొక్క ఇంటిపైన నేను స్లాబ్ వేయగలిగాను. మరి ఇది దేవుని కృప కదా. ఒక అంధుడు ఇంత కార్యం చేయగలుగుతున్నాడంటే అంధుడి వల్ల అవుతుందా? ఈ యొక్క అంధుడి వల్ల అసలు అవ్వదు. కానీ సమర్థుడైన దేవుడు, దీని రహస్యం ఏంటి అంటే, నేను దేవునికి ఖచ్చితంగా నేను కానుక నేనివ్వటం ఏంటి, ఆయన నాకు ఇస్తే నేను ఆయనకి ఇవ్వగలుగుతాను, అంతేనా? కనుక నేను ఖచ్చితంగా నేను ఒక జీతం అంటే ఒక రోజు జీతాన్ని అంటే నెలకు 2,000 రూపాయలు నేను దేవుని యొక్క పని నిమిత్తం ఇక్కడ ఈయనకి ఇవ్వట్లేదండోయ్, మా సంఘానికి ఇస్తున్నాను. ఈయనకి నేను ఇప్పుడు మట్టికి ఏమీ ఇవ్వలేకపోయాను. ఇటువంటి సేవకుని కూడా నేను ఖచ్చితంగా ప్రోత్సహిస్తాను. ప్రభు నన్ను అలా ప్రోత్సహిస్తాడు. నేను నా పిల్లల్ని కాన్వెంట్లో చదివిస్తున్నాను. కాన్వెంట్లో చదివిస్తున్నానంటే మాటల 1,00,000 రూపాయలు అవుతుందండి. మరి ఇది ఎవరన్నా నాకు ఇస్తున్నారా? నా ప్రభు నాకు ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఇంకో మెరాకిల్ చెప్పనా? మరి నేను మొన్నటి పట్టు నేను ఫీజు కట్టడానికి వెళ్ళానండి. ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ ఫీజు కడుతూ ఉన్నప్పుడు
3 పట్లు కట్టాను. కట్టిన తర్వాత వెళ్ళి ఏమన్నా నేను ఫీజు ఎంత కట్టాలని అడిగాను. నేను అప్పుడు అనుకుంటున్నాను ఇంకో 50,000 కట్టవలసి ఉంటాను నేను అనుకుంటున్నాను. వెళ్ళి అడిగిన వెంటనే ఏమైందంటే ఆవిడ 11,000 కడితే చాలంది. నేను ఎంత ఆశ్చర్యపోయాను. ప్రభువా, ఎంత సమర్థుడు తండ్రి, ఎంత శక్తిమంతుడు తండ్రి, నేను 11,000 కట్టడం ఏంటి తండ్రి, నేను 50,000 అనుకుంటున్నానంటే ఆశ్చర్యపోయి నాకు డౌట్ వచ్చి, నేను 11,000 అన్నారు కదా, మీరు కాగితం మీద రాసేవాడిని, ఎందుకంటే మరి రేపు పొద్దున మళ్ళీ 11 ఏమన్నా మళ్ళీ 50,000 అయిపోద్దేమని భయం వేసి రాయించుకొచ్చి మళ్ళీ ఆ 11,000 పట్టుకెళ్ళి కట్టాను. మరి ఈ సంవత్సరం కూడా దేవుని గొప్ప కృపను బట్టి నన్ను పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఇంకా ఎదిగాను. చూసారా, ఆనాడు పెళ్ళయింది, 3 పిల్లలు పుట్టారు. ఇవాళ పెళ్ళి అవుతుంది కానీ పిల్లలు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మనిషి భార్యాభర్తలు కలిసినంత మాత్రాన పిల్లలు పుట్టేస్తారా? ప్రభు యొక్క సంకల్పం ఉండాలి, ప్రభు యొక్క సంకల్పంలో మనం ఉండాలి. ఇవాళ ఎందరో ఎన్నో యాత్రలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా మరి భూలోకంలో ఉన్న మరి దేవతలను దేవుడిని కోరుకుని మరి నాకు పిల్లలు పుట్టాలి ఎంతగా అడుగుతున్నారో మరి వాళ్ళెవరికి కూడా అటువంటి భాగ్యాన్ని ఇవ్వలేదంటే ఒక అంధుడిగా ఉన్నాను. అసలు అంధుడికి పెళ్ళి అవ్వదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టండి, నేను అంధుడినే, నాకు పాపం దేవుడి యొక్క సంకల్పం వల్ల వివాహం అయింది. నా పిల్లని ఒక గుంటివాడికి చేస్తానా? నేను అసలు చేయను. ఎందుకు చేయనంటే నా పిల్లని మంచి ఆరోగ్యవంతుడికే చేయాలని కోరుకుంటాను. కాబట్టి ఇటువంటి అందుడికి దేవుడు సాయం చేశాడు అంటే మీకు సాయం చేస్తాడు. మీరు గుర్తుపెట్టండి, దేవుని నిర్లక్ష్యం చేశారంటే దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోలేరు. కానీ ఇంకొక విషయం మాత్రం మీకు చెప్తున్నాను, ఈ జీవితం శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తెరగాలి. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ భూమండలం నుంచి బాప్తీసం పొందాలి. బాప్తీసం అంటే అర్థం, నేను పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని కలిగి నేను జీవిస్తాను. పాత జీవితం అంటే అర్థం అనేక తప్పులతో కూడిన జీవితం, అనేక పాపాలతో కూడిన జీవితాన్ని నేను విడిచిపెట్టి నూతన జీవితాన్ని కలిగి నేను జీవిస్తాను. ప్రభువా, ఇక నుంచి ఏ తప్పు చేయను, ఆరాధనలో నేను నమ్మకంగా కొనసాగుతాను, దేవుని సన్నిధిని నమ్మకంగా జీవిస్తానని నీవు వాగ్దానం చేసి ఆయన పేరట మనం బాప్తీసం పొందటమే. ఇలా బాప్తీసం పొందినవాడు ఖచ్చితంగా చనిపోయిన వెంటనే ఆయనతో లేపబడతాడు. ఆయనతో లేపబడాలి అంటే ఖచ్చితంగా బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందకపోతే మాత్రం ఇప్పుడే నువ్వు నిత్యం తీసుకో, బాప్తీసం పొందు, నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యం అంటే అర్థం మన వాళ్ళు స్వర్గం అంటారు. స్వర్గాన్నే పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకో విషయం చెప్తున్నాను మీకు, ఈ పరలోక రాజ్యాన్ని ఉచితంగా వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు ఉదాహరణ చెప్తున్నాను. ఒక అమెరికా మనం వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా అమెరికా దేశాన్ని నేను మీ దేశానికి వస్తున్నాను రమ్మంటారా అని సలహా అడగాలి. అంటే దాన్ని ఈజా అంటారు. ఆ ఈజా పూర్తయిన తర్వాత వాళ్ళు టికెట్ ఇస్తారు, రా మా దేశానికి నువ్వు రా అంటారు. దానికి అర్హతలు ఉంటాయి. నీవెంత డబ్బు కట్టాలని అంటారు, ఆ డబ్బు కట్టాలి. ఆ డబ్బు కడితేనే నువ్వు ఆ దేశానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ డబ్బు కట్టి నువ్వు అన్ని ప్రయాసలు పడి ఆ దేశం నువ్వు వెళ్ళాలి. అన్ని సలహాలు అడిగి మరి పరలోక రాజ్యం వెళ్ళిపోవాలంటే అది సరిగా సింపుల్గా వెళ్ళిపోయేది అనుకున్నారా? అలా జరగని పని. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో నువ్వు అనుభవించాలి. దేవుని సన్నిధిని ఇక్కడ అనుభవించినట్లయితే ఆ సన్నిధి యొక్క గొప్ప కార్యం అక్కడ ఉంటుంది. మరి ఒక వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమి రాయబడిందంటే ఇద్దరు తిరగలలో ఇసురుతూ ఉన్నారు. ఒకే తిరగలని ఇద్దరు పట్టుకుని ఇసురుతూ ఉన్నారు. ఎత్తబడే సమయం వచ్చింది. ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు మిగిల్చబడ్డారు. మరి ఇద్దరు తిరగలు ఇసురుతున్నారు. అదే న్యాయం అంటే ఒకరు దేవుని నమ్మకంగా ఉన్నారు, ఒకరు దేవుని నమ్మకంగా లేరు, విడిచిపెట్టబడ్డారు. బుద్ధి లేని కన్యలు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యలు ఉన్నారు. బుద్ధి లేని కన్యలు ఎలాగున్నారు అంటే వారు నూనె తక్కువ వేసుకుని పెళ్ళికొడుకుని ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు, వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. నూనె తక్కువగా పట్టుకెళ్ళారు. ఏమనుకున్నారు? వచ్చేస్తాడు ప్రభు, వచ్చేస్తాడు, ఏం పర్వాలేదులే, మనం ఈ నూనె పట్టుకెళ్తే సరిపోద్దులే అనుకున్నారు. బుద్ధి కలిగిన కన్యలు ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎలా సిద్ధపాటు? దేవుని సన్నిధిని గడుపుతూ, దేవా ఎప్పుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవుని సన్నిధిని నేను ఎప్పుడు గడపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. బుద్ధి లేని కన్యలైతే అలా ఎదురు చూడలేదు. ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు సన్నిధికి వచ్చేవారు. ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడే వచ్చి ఎప్పుడే అలాగా పాటలు అయిపోయిన తర్వాత రావడం, ఆరాధన అయిపోయిన తర్వాత రావడం, ఒక అరగంట కలిపేసి అందరితో పాటుగా వెళ్ళిపోవడం. అదే బుద్ధి లేని యొక్క కన్యల యొక్క పద్ధతి. బుద్ధి కలిగిన కన్యలు ముందు నుంచే ఉంటారు.
వాళ్ళు ఏం చేస్తారంటే చివరి వరకు కూడా వేచి చూస్తూ ఉంటారు. వారు ఏం చేశారు తెలుసా అండి, నూనె ఇంకా పెళ్లి కుమారు రాలేదు, ఈలోగల నూనె దీపాలు ఆరిపోతున్నాయి. అయ్యయ్యో మీ దగ్గర నూనె ఉంటే నాకు వెయ్యండి అని బుద్ధున్న కన్యలు అడిగితే వారు అన్నారు, మాకున్నది మాకు సరిపోద్దమ్మా, మీరు వెళ్ళి తెచ్చుకోండి, త్వరగా వెళ్ళండి అంటే వీళ్ళు త్వరగా వెళ్ళి తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్ళారు. ఈలోగల పెళ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధున్న కన్యలు ఏం చేశారు, ఎదురు పడ్డారు. రండమ్మా రండి, వచ్చేయండి, పరలోక రాజ్యం ద్వారం తెరవబడింది, వచ్చేయండి అన్నారు. అంతే, ఆ ద్వారం తెరవబడిన బుద్ధి కలిగిన కన్యలందరూ కూడా వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. అయ్యా 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 తలుపు తీయండి అని లబోదిబో అంటున్నారు బుద్ధి లేని కన్యలు వచ్చి. అమ్మ సమయం అయిపోయింది, సమయం ఉండగా నువ్వు చక్క పెట్టుకోలేకపోయావు కనుకనే నీ జీవితం ఎక్కడితో అయిపోయిందమ్మా అని విడవబెట్టబడింది. కాబట్టి మీరు ఆ గుంపులో ఉన్నారా, బుద్ధి కలిగిన గుంపులో ఉన్నారా మీరు అర్థం చేసుకోనండి. ప్రభు యొక్క చిత్తానికి మీరు లోబడి ఉండండి. ఈ జీవితం శాశ్వతం కాదు అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టండి. మీరు ఎంత సంపాదించినా మీతో పట్టుకెళ్ళలేరు. మీరు అది విషయాన్ని గుర్తెరగండి. మరి మన పరలోక రాజ్యంలో ధనాన్ని దాచుకోవాలంటే ఎలాగా? ఆయన ఏమంటాడంటే, ఈ భూలోకంలో దాచుకున్న సొమ్ము డబ్బు చిమ్మిట కొట్టేస్తుంది. చిమ్మిట అంటే అర్థం, బట్టలు ఉన్నాయండి, మనం కళ్ళ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోకుండా వదిలేసామనుకోండి, డబ్బే ఉంది బీరువాలో పెట్టి వదిలేయండి, ఒక 10 సంవత్సరాలు పైగా చూడండి, ఖచ్చితంగా చేద పట్టేస్తుందా లేదా, పురుగు పట్టేసినట్టుగా అది షేడ్ అయిపోద్ది డబ్బు. కనుక మరి పరలోక రాజ్యానికి డబ్బు మనం చేర్చుకోవాలంటే ఏది మార్గం? ఒకటే మార్గం. దేవుని పని నిమిత్తమై నువ్వు ఏ రూపాయి ఇస్తావో ఆ రూపాయి అక్కడ పరలోక రాజ్యంలో దాయబడుతుంది. నువ్వెంత దేవుని పని నిమిత్తం వాడబడతావో అంత పని కూడా అక్కడ వ్రాయబడుతుంది. ఇదే పరలోక రాజ్యంలో ఉన్న గొప్ప రహస్యం. ఈ విషయాన్ని మీరు గుర్తెరిగి దేవునికి ఇష్టంగా జీవించాలని, ఈ నా మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని దేవునికి ఇష్టంగా జీవించండి. ఈ అంధత్వంలో ఉండి ఇలా మాట్లాడగలిగిన శక్తి నాకు ఇచ్చారు అంటే అది ప్రభువే. నా తెలివి నా బలమని మీరు అనుకున్నారా? అది చాలా తప్పు. ఇలా ఉన్నాను అంటే దేవుని కృప, బ్రతుకుటే క్రీస్తు, చావైన మేలే. నా పిల్లల్ని దేవుని యొక్క శిక్షణలో నడిపిస్తాను, నా భార్యని దేవుని యొక్క శిక్షణలో నడిపిస్తాను, నా కుటుంబాన్ని దేవుని యొక్క శిక్షణలో నడిపిస్తాను. అలాగే మీరు కూడా నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని దేవుని యొక్క శిక్షణలో నడిపించండి. క్రమముగాను మర్యాదకరంగాను దేవునికి ఇష్టంగాను ఉండండి. దేవుని ఉగ్రతకు మీరు పాలవుతారా? మరి అది చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తెరిగి, మా చిన్న మనవి ఇది, సాక్ష్యం అనుకోకూడదంటే మీ సాక్ష్యాల మీద మీ జీవితం కట్టుకోకండి. దేవుడు ఆయన ఎడలు చేసినప్పుడు మన ఎడలు ఎందుకు చేయడు? ఖచ్చితంగా మనం పోరాటం చేద్దాం, బ్రతిమలాడుకుందాం. అనకండి, ఎటువంటి వ్యాధి నుంచి అయినా మీరు బయటపడగలుగుతారు. కనుక దేవుడు సాయం చేస్తారు. ఈ చిన్న దేవుని యొక్క మాట మీ హృదయంలో ఫలించాలని నా ప్రభును రక్షకుడైన క్రీస్తుని వందన సమర్పణతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. తీసుకోండి, ఇది మౌత్ తీసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సహోదరులు చక్కటి రీతిలో మరి సాక్ష్యాన్ని తెలియపరిచారు. అలాగనే కొన్ని మాటలు కూడా చెప్పారు మనల్ని బలపరచడానికే. ఎంత కృప అంటే దేవుని కృప చాలా ఉన్నతమైనటువంటి కృప. ఉన్నటువంటిది కిరాణా షాపు, ఫ్యాన్సీ షాపు, పెట్రోల్ అమ్ముతాడు, డీజిల్ అమ్ముతాడు, ఏమన్నా సెల్ ఫోన్స్ రీఛార్జ్ కూడా చేస్తూ ఉంటాడు. అన్నీ కూడా టైర్స్కి గాలి కూడా పడతాడు. ఒకటంటూ ఉండదు, అన్నీ కూడా ఉంటుంది, ఏది కూడా లోటు ఉండదు అన్నమాట. ఇంకా దూరంగా గన్నవరం సెంటర్కి కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. గాలి పట్టడం కానీ, ఫ్యాన్సీ కానీ, కిరాణా కానీ, ఆయిల్ కానీ, మొత్తం అన్నీ కూడా సెల్ ఫోన్ రీఛార్జ్ కానీ, ఫోన్పేలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఏంటంటే దేవుని కృప. మనం నోటు ఇచ్చినా సరే ఆ నోటు పట్టుకుని ఏ నోటు కూడా చెప్పగలుగుతాడు. అలాగే కాయిన్ అయినా సరే, అది 2 రూపాయల కాయినా, లేకపోతే 10 రూపాయల కాయినా, 5 రూపాయల కాయినా, ఏ కాయిన్ అయినా సరే చూడకుండా అది చెప్పేస్తాడు. అది ఎవరిచ్చినా సరే ఆ కాయిన్ అంతా కూడా గుర్తుపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభు ఇచ్చినమాట. ఆ కాగితాల దగ్గర కూడా మోసపోవడం, కాయిన్ల దగ్గర కూడా మోసపోవడమాట.
ప్రతి ఒక్కరి మాట బట్టి ఆ పక్కన శబ్దాలను బట్టి ఇవన్నీ కూడా గమనించేటువంటి స్థాయి ఎవరిచ్చారంటే ప్రభు ఇచ్చారన్నమాట. దేవుని మీద ఆధారపడి చక్కగా అలా వ్యాపారం చేసుకోగలుగుతూ ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికంట ఆయన యొక్క దేవదూతలు కూడా కావలా ఉంటాయి. అలాగనే దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆయన అనుగ్రహించగలుగుతాడు. ఆయన లేకపోతే కళ్ళు కనపడకపోతే పరిస్థితి ఏంటి అసలు? అవునా కదండి? కళ్ళు కనపడకపోతే దేహమునికి కన్ను దీపమైనదంట. ఈ దీపం కనుక చీకటిగా ఉంటే మనం ఎక్కడ అడిగేస్తామో ఎక్కడ ఇది చేస్తామో మనకు తెలియదు. కానీ దేవుడు తనలో ఉండి తన ఆత్మశక్తి జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ, ఆ ఆత్మశక్తి ఇచ్చి స్పర్శలో జ్ఞానం ఇస్తున్నాడు, ఆయనకి శబ్దంలో జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతూ ఉన్నదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కళ్ళు కనపడకపోయినా కానీ దేవుడు అతనిలో ఉండి ఒక ఉన్నతమైనటువంటి దృష్టి ఇచ్చాడు. ఎలా మాట్లాడాలో, ఏది చెయ్యాలో, ఏది ఎలాగ ముందుకు సాగాలో, ఆత్మీయ స్థితిని ఎలా పెంచుకోవాలో, దేవుళ్ళు ఆత్మీయతలో వర్ధిల్లగలగాలో, దేవుని పని విషయమై ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, తల్లిదండ్రుల మధ్యన ఎలా ఉండాలో, ఇవన్నీ ఎంత జ్ఞానము ఎవరివ్వగలిగాడంటే దేవుడు ఆయనకి అనుగ్రహించాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని మీద ఆధారపడితే ఆయన కూడా మనకు సహాయం చేయగలుగుతూ ఉంటాడు. మనం దేవుడి మీద ఆధారపడం. మనం ఎవరి మీద ఆధారపడతాం? మన ధనం మీద, మన శక్తి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. చిన్న నొప్పి ఏదైనా వచ్చిందనుకోండి, మనం ఏమైనా స్వస్థపరచుకోగలుగుతామా? స్వస్థపరచుకోలేం. కానీ మనం దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం నిదానించి గుర్తించినప్పుడు, ఆయన స్పర్శను మనం గమనించినప్పుడు, ఆయన ఆత్మ ఎటువంటి స్థితి మనకి దయచేస్తుందో మనం ఇవన్నీ కూడా కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు, యెషయా గ్రంథంలో చెప్పడుతూ ఉంటుంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారంటాను. పక్షిరాజు రెక్కల వల్లే చాచి పైకి ఎగురుతారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని కొరకు ఎదురు చూడాలి మనం, మనుషుల కొరకు కాదు. ఆయన్ని ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకోండి, మనుషుల కోసం చూడగానే దేవుని కొరకే కనిపెడతా ఉంటాడు. ఎవరంటారు చెప్పండి? అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి దూరం వెళ్ళవలసిన ప్రాంతాలు ఉంటాయి. కానీ ఎవరు తీసుకెళ్తారో? ఎవరో కూడా గమ్ముని తీసుకెళ్ళరు. అతనితో మాట్లాడితే కనుక మనకి ఏదన్నా పని అప్పు చెప్తాడేమో, తీసుకెళ్ళమంటాడేమో అని చాలామంది తప్పించుకుంటారు. కానీ దేవుడి మీద ఆధారపడతా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తంలోనే వెళ్ళగలుగుతాడు. ఎవరో ఒకళ్ళు దేవుడు ఆ సమయానికి సిద్ధపరచగలుగుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క మాటలని మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. అంతకన్నా ప్రాముఖ్యంగా ఏంటంటే, మా చిన్ననాటి స్నేహితుడు కొనండి. మా చిన్ననాటి స్నేహితుడు వాసు, మేము అందరం కూడా ఆడుకున్నటువంటి వారమే. కాబట్టి వాసు గారికి, ఆ సహోదరులకి ప్రత్యేక వందనాలు. ఈ సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి వాసుకి దేవుడు దీవించును గాక. ఆమేన్.